ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజరాజేశ్వరపేటలో అంటే సింగనగర్ ఫ్లైఓవర్ కాడ నుంచి వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన పరామర్శిస్తున్నాడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు, తిరిగాడు, 2 రోజులు దిగాడు, బోట్ల మీద వెళ్తున్నాడు, బాగానే తిరుగుతున్నాడు. అభిమానం లేదనేది ఎట్లా అనుకుంటాం ప్రజలకు టీవీలో ఎవరైనా చూపిస్తున్నారు కదా ఏంటి, మునిగిపోయిన చాటుకు అన్ని చోట్లకి వెళ్తున్నాడు, బాధ్యతకి వెళ్తున్నాడు, పులిహార పొట్లాలన్నీ అవన్నీ సప్లై చేస్తున్నారు. మరి బాధ్యత లేకుండా ఎట్లా ఉంది కాబట్టే తిరుగుతున్నాడుగా. అంటే వైసీపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే నలుగురికి ఇచ్చి 400 ఫోటోలు దిగుతున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు. నలుగురికి ఇచ్చి 400 ఫోటోలు దిగుతున్నారంటే అంటే పైన భగవంతుడు తెలవాలి ఇంకంతా ఏంటి. అయితే చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే ఉందో కరకట్టిల్లు కాపాడేందుకే బుడమేర గేట్లు ఎత్తేసారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవును, వాళ్ళు ఒకసారే అక్కడే రాలేదు కదా, వరద మొత్తం వచ్చేసింది. మామూలుగా ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆ బ్యారేజ్ మొత్తం ఎత్తపోతే పైన ఊళ్ళన్నీ మునిగిపోతాయి ఏంటి. అందుకని చెప్పి వాటర్ వదిలేశారు. అది కరకట్ట ఆయన ఇల్లు కాపాడుకుంటే కరకట్ట తెంపారు అనేది మాత్రం కాదు. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతటి కరెక్ట్ అంటారు? ఆయన ఆత్మకు తెలుసండి, మనం ఎంతమంది చేశాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది చేస్తున్నాడు ఏంటని అయితే ఎవరి ఆత్మకు వాళ్ళకి తెలుసు. ఆయన చేశాడు చేయలేదని కాదు ఏంటి. ఆయనకి అవకాశం ఇచ్చారు ఏంటి, 5 సంవత్సరాల దగ్గర బ్రహ్మాండంగా ఇచ్చారు. మంచి మెజార్టీతో మొత్తం 150 ఒక్క సీట్ వచ్చేట్టుగా ప్రజలు ఇచ్చారు. అయితే దాన్ని కాపాడుకోబట్టి మళ్ళీ తర్వాత ప్రజలు మళ్ళీ అడ్డం తిరిగి ఈ నెల కాదు చంద్రబాబు నాయుడు చేస్తాడని చెప్పేసి ఆయనకి మళ్ళీ అభిమానం మళ్ళీ కట్టబెట్టారు పరిపాలన విధానం. ఈ వరదలో 32 మంది చనిపోయారు, మరణించారు. ఈ మరణానికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. క్షమాపణ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలంటే వరద వచ్చింది, కొట్టుకుపోయారు, చనిపోయారు. దానికి ఏమైనా ఆర్థిక సహాయం చేయాలంటే చేస్తా అంటున్నారు కదా. అంతేగాని దానికి క్షమాపణ చెప్పాలని ఏముంది, అది ఆటోమేటిక్గా వచ్చేసింది వరద. ఆ వరదలో మునిగిపోయారు, చనిపోయారు, చచ్చిపోయారు. ఆయన చెప్పేది ఏముంది, ఆయనకి ఫస్ట్ ఇంత వరద వస్తుంది, మంగళంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆయన తెలదుగా. అయితే వాతావరణ శాఖ కూడా ముందుగానే హెచ్చరించింది ప్రమాదం తుఫాను వస్తుందని. వాతావరణ శాఖ ఎక్కడ చెప్పాలి ఎవరికి, ఏ టీవీలో ఛానల్లో ఫోన్లో అది చెప్పకుండా ఆటోమేటిక్గా 24 గంటలు వచ్చేసింది ఏంటి. అది తెలంగాణ కానీ మనకు కానీ ఏంటి అట్లా వచ్చేసింది. మంగళ కానీ తెలిస్తే ఇంత వర్షం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఒక సంవత్సరం లేదా ఒక ఏరియా వస్తుంది అనుకుంటే మంగళ కానీ జాగ్రత్త పడతారుగా. అట్ట కాదుగా, 24 గంటలు ఆటోమేటిక్గా వచ్చేసింది. కుంభవర్షం కురిసేసి మొత్తం వాటర్ మొత్తం ఏంటి ఎక్కడెక్కడ మునిగిపోయి కొన్ని ఆ వాటర్కి కట్టల పట్టలు తెగిపోవటం, ఈ రోడ్లు కొట్టుకుపోవటం, ట్రాఫిక్ జామ్ అయిపోవటం, రైల్వే బ్రిడ్జిలు దగ్గర రైల్వేలు కట్టలు కూడా కొన్ని కొట్టుకుపోయి అలా జరిగింది అన్నమాట. అది మా ప్రభుత్వ హయాంలో మేము ముందుగానే తుఫాను వస్తే ముందుగానే హెచ్చరించాము, వాలంటీర్లు కూడా మేము సమాచారం ఇచ్చామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఆ తుఫాను వేరు, ఈ తుఫాను వేరు. చిన్న చిన్న వరదలు పడి వరదలు వచ్చి ఆ గోదావరి అలాంటి చోట కొన్ని ఏరియాల్లో దెబ్బతింది ఏంటి. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలపైన ఎలాంటి దయాదాక్షిణ్యం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. మీరేమంటారు? లేకపోతే ఓట్లు ఎట్టేస్తారండి. ఆయనకి ఏ విశ్వాసం లేదంటే మరి ఓట్లు వేసి ఎట్ట గెలిపించారు మరి. ఆయనకి ఆయన పార్టీ సొంత పార్టీ టీడీపీకి 134 సీట్లు వచ్చింది, వైసీపీకి 21 వచ్చింది, వాళ్ళకి ఒక బీజేపీ వాళ్ళకి ఒక 8 వచ్చింది ఏంటి. జనంలో అభిమానులు ఆయన మీద అభిమానం లేకుండా ఎట్టేస్తారు, అభిమానులు అయితే ఏరిగా ఓట్లు. అయితే ఎంత జరుగుతున్నా కానీ కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదు, ప్రజలపైన దృష్టి పెట్టట్లేదు అంటూ కూడా వైసీపీ పార్టీలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట ఆయన చేశాడు చేయలేదని ఎవరు అంటారు. చాలామందికి కొంతమందికి అమ్మఒడి వేసాడు, పిల్లలకి స్కూల్లో ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, చేశాడు చేయలేదు అంటలా. అభివృద్ధి లేదు, రాష్ట్రం అభివృద్ధి, రోడ్లు లేవు, సరిగా బాగు చేయలేదు, ఏం లేదు. రాజధాని అట్టాగా ఉండిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ అలాగే ఉండిపోయింది. ఏం చేయలేదు, అసలు ఏం పట్టించుకోలేదు కదా. ఎంతసేపు జనాలకి 130 తడవలు బటన్ నొక్కాను అని చెప్పి ఇవే చెబుతున్నారు కానీ ఏం చేద్దాం. ఇట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే పరామర్శించుకుంటూ ఇది ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ కట్ట తెగిందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతటికి నిజం ఉందండి? నవ్వు వస్తుందండి, నవ్వు వస్తుంది. ఇక అది సంగతి. ఆయన టీం కానీ ఆయన కానీ ఎవరన్నా ఒకరన్నా పాల్గొన్నారా? ఆ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కరన్నా పాల్గొన్నారా?
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. అది ఏదో మేము పని చేసుకునే వాళ్ళం బాబు, అది సంగతి. అర్థమైందా? అక్కడ వచ్చింది యంత్రాంగం అంతా పని చేస్తుందా లేదా? చేస్తుంది కదా, అది సంగతి. గత ప్రభుత్వం ఆ పనితీరు వేరు, ఈ పనితీరు వేరు, అది సంగతి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కరకట్ట ఇల్లు ఉంది కదా, ఆ కరకట్ట ఇల్లు కాపాడేందుకే బొడిమేర గేట్లు ఎత్తేసారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఏముందండి, ఆయనకి అదే పని. ఆయనకి ఆ యంత్రాంగానికి అదే పని కదండి, ఇంకేముంది ఇందులో చెప్పటానికి ఏముంది? అది ఏదైనా మన సాయం అయితే మనం సాయం చేయాలి, లేదంటే మనం కూడా చేయాలి. వాళ్ళు చేయాలి, మనం చేయాలి, అది లెక్క. అంతేగాని బొడమర కట్ట దిగిపోయింది, ఇది దిగిపోయింది, ఇది దిగిపోయింది అంటే సుఖం ఏముందండి, అది సంగతి. అయితే ఈ వరదలో 32 మంది చనిపోయారు, దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు వహించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆయన ప్రభుత్వంలో ఎవరో చచ్చిపోలేదా? ఆయన ప్రభుత్వంలో ఎవరో చచ్చిపోలేదండి. ఆయన వైఫల్యం ఏమి లేదా? ఏంటంటే మాట్లాడితే ఏంటంటే టీడీపీ ప్రభుత్వం మాట్లాడారు అంటారు, వైసీపీ ప్రభుత్వం మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం అంటారు, అంతే. అవన్నీ మనం తప్పిదాలు. అంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏమి జరగనట్టు ఆయన ఏమి చేయటం మాట్లాడితే ఎట్టాగండి? న్యాయం అన్యాయం ఉండదుగా. నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేకపోయింది, నీకు శుభ్రంగా పరిపాలించుకో, నెంబర్ 1గా. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు రావాలి, అధికారంలో రావాలి. నువ్వు వస్తేనే సముద్రిగా దీలతో పాటు పోటీ దిగాలి. నువ్వు దిగి నువ్వు శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఇలాంటివన్నీ అనవసరమైన మాటలు ఎందుకండి? చేతనాలు చేయట్లేదు, ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. నేనే కాదు, ప్రజలు అందరూ చూస్తున్నారు, నెంబర్ 1గా చూస్తున్నారు అందరూ, అది సంగతి. మా ప్రభుత్వ హయాంలో తుఫాను వస్తే ముందుగానే హెచ్చరించాము, వాలంటీర్లు కూడా మేము అప్రమత్తం చేసామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. మరి నాకైతే తెలియదు, నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడికి ప్రజలపైన ఎలాంటి దయా దాక్షిణ్యం లేదని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజం లేదుగా, కనపడుతుందిగా, అది కళ్ళకు గంటని కనపడుతుందిగా. దయాదాక్షిణ్యం ఉందో లేదో, ఇప్పుడు దయాదాక్షిణ్యం ఉందో లేదో కనపడుతుందిగా. ఆయన వయసు అంతా 75 ఏళ్ళు, కనపడుతుంది కదండి, అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవికి అనర్హుడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా జరుగుతుంది? ఏంటి ఏం చెబుతామండి ఇంకా మనం? చెప్పు. అది ఇప్పుడు ఈయన గారు ఎప్పుడు వచ్చాడు? ఈయన గారు ఎప్పుడు వచ్చారండి? ఆయన గారికి ఈయన గారు సంబంధం ఉందా? అనుడు కాదని ఆయన అంటే సరిపోద్దా? ప్రజలు ఇచ్చారు తీర్పు, మళ్ళీ ఇంకోసారి ప్రజలు ఇచ్చారు. ఒక ఛాన్స్ అన్నాడు, ఏమైంది? ఒక ఛాన్స్ మళ్ళీ వెళ్ళిపోయావు కిందకి. అట్లో జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులని పరామర్శిస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? ఏ పరామర్శిస్తున్నాడు? అంతా మునిగిపోయిన తర్వాత ఆయన పరామర్శించేదేంటి? ఏమన్నా అక్కడ పరామర్శించడానికి అయినా ఏమన్నా 10 మందికి భోజనాలు పెడుతున్నాడా? లేకపోతే ఏమైనా 2 లక్షలు తీసుకొచ్చి 2 కోట్లు తీసుకొచ్చి జనానికి ఏమైనా పంచుతున్నాడా? జనం వచ్చేవాళ్ళు సత్తానే ఉండారో బాగా పరాయించుతున్నా అంటే అంతా ఒడ్డెక్కిపోయినాక ఈయన పరాయించేదేంటి? ఏం పరాయింపులే? ప్రజలకు అండగా ఉంటున్నాను అని చెప్తున్నాడు. దేనికి అండగా ఉంటున్నాడు? దేని పలానానికి ఉంటున్నాడని చెప్పు. ఏమన్నా మునిగిపోక ముందు ఏమన్నా కట్టపోసాడా? నేనే పోసానని చెప్పడానికి. అది కట్టదేగిపోతే చంద్రబాబు వర్షం కురిపించాడని చెప్తాడా? చంద్రబాబు కట్టదోమి కట్టపోతే నీళ్ళు వచ్చేసి మునిగిపోయిందా దేశం? అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కరకట్ట ఇల్లు ఉంది కదా, దాన్ని కాపాడు కోసమే బొడిమేర గేట్లు ఎత్తేసారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో చెప్పాలిగా, మరి మీరు అడగాలిగా ఆయన్ని. కరెక్టేనాయా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దని ఇచ్చేశాడు. ఆయన ఇల్లు ఎక్కడ ఉంది? రాజధానిలో కదా ఉంది. మరి ఎవడన్నా అనందినవాడు అయితే తెలుసుద్ది, అందరికి ఏం తెలుసుద్ది? మాట్లాడే మాటలకు అర్థం ఉందా దానికి ఏమన్నా? అయితే వాతావరణ శాఖ ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది, ప్రజల పైన ఎలాంటి దయాదాక్షిణ్యం లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఎప్పుడు ప్రభుత్వం చేస్తానే ఉంది, ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు? చేస్తుంది, వచ్చి చేసినప్పుడల్లా వస్తుందా చెప్పండి? ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడల్లా వస్తుందా? వరద రావట్లేదుగా, మరి ఎవడికాడు చేసేది ఏముంది దీంట్లో? తెలిసినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్టయితే ఈ నష్టం జరిగేది కాదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నష్టమేదో తీరపరచమను, ఎవడికన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. ఎక్కడన్నా 100 మందికి భోజనాలు పెట్టమను. బోల్డ్ మంది పెడుతున్నారు ఇవాళ, బక్కోళ్ళు బోల్డ్ మంది వండుకొచ్చి భోజనాలు పెడుతున్నారు. ఎక్కువైపోయి వాళ్ళు కాళ్ళ బాగుతున్నారు. మరి వీడెవడికన్నా భోజనాలు పెట్టాడా?
చెప్పు ఎవరికైనా 100 మందికి భోజనాలు పెట్టాడా, లేకపోతే ఆ కుర్రోళ్ళు వెళ్ళి ఏమన్నా 10 మందికి పంచారా? దేనికి చెప్తున్నాడు? ఏదన్నా కారణం ఉండాలిగా. అసలు మునిగిపోయేమో వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, ఇల్లు తుడుచుకునేవాళ్ళు లేడు, ఇల్లు పెట్టేవాళ్ళు లేడు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే నేను అది చేసా ఇది చేసా. ఏం చేసావు? దేశమంతా మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఎవడికన్నా గొట్ట మేత ఇచ్చావా నువ్వు? మనుషులకి ఇపోయావా? ఇదంతా మునిగిపోయినప్పుడు ఏమైనా గొట్టక మేత ఇచ్చావా? మరి అలా రకంగా అన్నపదాలు అలా రకంగా పంచుతుంటే చెప్పడానికి సిగ్గు లేకపోతే ఎవడేం చేస్తాడు? ఆ వరద బాధితులకి ₹1 కోటి సాయంగా చెప్తున్నానని చెప్పేసి కూడా ఇవ్వటం జరిగింది. చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి చేసుండి ఉన్నాడు ఎవడన్నా చెప్తాడంట. ఆయన ముఖ్యమంత్రి చేసుండి ₹1 కోటి నేను సహాయం ఇస్తున్నాను, ఎవరికి ఇవ్వాలో తెలుసా అని అడిగితే ఇక్కడ ఉన్న 10 మంది ఏం చెప్తారు? ₹1 కోటి ఎవరికి ఇవ్వాలి? ఆయన ముఖ్యమంత్రి చేశాడుగా. ముఖ్యమంత్రి ఎవరికి వెళ్తాయి డబ్బులు? ఆ డబ్బులు ఎక్కడికి ఎవరికి పంచి పెట్టాలి? మరి సిగ్గే ఉంది. ఆయన చెప్పాడు 1,00,000 అంటాడు, 1 కోటి అంటాడు, 10 కోట్లు అంటాడు. ఇచ్చేదా చచ్చేదా అది? మరి ప్రభుత్వం ఎంత జరుగుతున్నా కానీ ఎలాంటి వరద బాధితులకు పరిహారం ఇంతవరకు ఏం చెప్పట్లేదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తాడా? అసలు ఒడ్డెక్కంది, ఒడ్డెక్కలేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉన్నారు, పనుసు వస్తానే ఉన్నాయి. అవి ఏమీ రాకుండా ఎక్కడ మునిగిపోయిందో ఎక్కడ తేలిందో తెలవకోకుండా ఏమి ఇస్తాడు ఇప్పుడు? చెప్పు. మనుషులు బతకడానికి చూస్తున్నాడు, ఏమిస్తాడు? ఫలాన్ని ఇస్తాడని చెప్పండి. పైనుంచి డబ్బు వస్తుంది కదా, కింద వీళ్ళు చదువుకోవాలి కదా. ఎవడికేమిస్తాడు? చెవులన్నీ మునిగిపోయినాయి, వాళ్ళకేమిస్తాడు? ఇవన్నీ వచ్చిన తర్వాత లెక్కలు. కానీ ఇప్పుడు అసలు మునిగినోళ్ళు ఒడ్డు ఎక్కలేదు, ఇంకప్పుడు ఆడికి ఏమిస్తాడంటే ఏం చెప్తా? మరి ప్రభుత్వం ఎంత జరుగుతున్నా కానీ వరద బాధితులకు ఆహారం అందించడంలో విఫలమైందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి అడ్డం పోయింది, ఆడ కూకుంటాడు వెళ్ళి రేపు అక్కడ దాంట్లో కూకుంటాడు. ఎన్నైనా చెప్తాడు అన్నట్లేదని. అన్నట్లా ఇప్పుడు ఈ బజార్ ఉంది, ఈ బజారే వెళ్తారు అన్నం ఇచ్చుకుంటా. ఇక్కడ కూకున్న వాళ్ళు అందరూ ఎత్తుకెళ్తారు. పక్కన చిన్న బజారు ఉంటుంది, ఆ బజారుకి అన్నం అందదు. వాళ్ళు దిగిరారు. ఎట్ట అందుద్ది? ఎక్కడో సార్ లోపం జరుగుద్ది, జరగకోకుండా ఉండదు. అందరికి అందుద్దా? ఏదో ఇక్కడ మునిగిపోయిందంటే, దేశం మునిగిపోయిందంటే ఆర్డర్ తీసుకున్నాడు లండన్కి. దేశం పోతే పోయింది నాకు ఉండి గుడిసి. 32 మంది చనిపోయారు ఈ వరద బాధితుల్లో. దీనికి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్పణ ఏం చెప్తాడు? ఆయన చంపాడా లేకపోతే ఆయన ఏమన్నా లారీ తోలాడు? భగవంతుడు ముంచేసిన దాన్ని ఆయన ఏం చెప్తాడా? ఆయన ఏం చెప్తారు చెప్పు? పలానా చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఎవడు చెప్పుతో కొట్టక అయ్యా, ఎవడు చెప్పుతో కొట్టక కరెక్ట్ కాదు అది.